అస్సలం వాలేకుమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫారూక్ కన్యూమ్స్ కిచెన్. ముందుగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న చికెన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానిలో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ అయినా పర్వాలేదు, బ్లాక్ పెప్పర్ అయినా పర్వాలేదండి, 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1 స్పూన్ అంతా నిమ్మకాయ రసం మొత్తం కలిపి వీటన్నిటిని చికెన్తో పాటు కలిపి ఒక 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 10 నిమిషాలు సిమ్లో చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. అంతే, చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చీజ్ తీసుకొని చక్కగా గ్రేట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ మైదా వేసుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులో ఇక్కడ నేను 1/2 కప్ అంతా మిల్క్ యాడ్ చేసుకున్నానండి వైట్ సాస్ కోసం. మీరు ఎక్కువ సాస్ కావాలంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1 చిటికెడంతా ఉప్పు యాడ్ చేసుకుంటే చాలండి. ఇప్పుడు మనం లాస్ట్గా గ్రేట్ చేసుకున్న చీజ్ కొంచెం వేసుకోవాలి. అంతే, వైట్ సాస్ రెడీ. ఇప్పుడు తయారు చేసుకున్న వైట్ సాస్ని ముందుగా తయారు చేసుకున్న చికెన్ పైన వేసి దానిపైన తురుముకున్న చీజ్ని కూడా వేసి 2 నిమిషాల పాటు మూత వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మెల్ట్ అయిన చికెన్ మీద కొంచెం మిక్స్డ్ హర్బ్స్ కొత్తిమీర వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన వైట్ సాస్ చికెన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.